నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ప్రధానంగా ముఖ్యమైనటువంటి అంశం నంబర్ 1, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాల పర్వం, అటవీ భూములు కొట్టేసినటువంటి తీరు, అతడు అడవిని ఆక్రమించాడని చెప్పేసి ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కూడా ఒక అద్భుతమైనటువంటి కథనంతో స్టోరీతోటి నేను కొంత ఆసక్తి కలిపేట అంశాలు కూడా బయటపెట్టింది. అంటే దీని మీద నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, సవాళ్ళు విసరటం, దీని మీద కొంత సోషల్ మీడియాలో చిచ్చు రాజుకోవటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు పెద్దిరెడ్డి అనేసరికల్లా ఆల్రెడీ మదనపల్లి దీంట్లోనే ఇంతవరకు ఏం చేయలేదు, ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారని చెప్పేసి ఒక పక్క మరి ఒత్తిడి పెరుగుతుంది. అంటే మొత్తానికి ఆ కమిటీలు వేసి మొత్తానికి ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఏంటి తవ్వే కొద్దీ ఇలా బయటపడుతూనే ఉన్నాయి కదా, పరిస్థితి ఏంటనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 2, ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఈ దావోస్ పర్యటన మీద విమర్శలు వస్తున్న సందర్భంలో శ్రీధర్ బాబు చేసినట్టు కామెంటు, చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన హైదరాబాద్ని డిస్టర్బ్ చేసే ఉద్దేశం లేదు, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసం మంచి విజన్తో ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కొంత ప్రశంసల వర్షం కురిపించడం అనేది వైరల్ అయింది. అయితే వీళ్ళ తీరు ఎలా ఉంటే అటు బీఆర్ఎస్ మాత్రం ఈ పెన్నా గోదావరి అనుసంధానం మీద తెలంగాణకు నష్టం జరిగిపోతుందని చెప్పేసి కూడా కొత్త వాదన తెర మీద తెస్తున్నారు. ఎలా నష్టం ఏంటి అనేది మరి ఏ డాక్యుమెంట్లు లేదు, ఏ వివరాలు లేవు, ఏమీ లేవు అన్నమాట. జస్ట్ గుడ్డగాల్చి మీదేస్తున్నారు. ఇక ఈ 2 అంశాల మీద ఈరోజు మాట్లాడదాం. సో ఫస్ట్ పెద్దిరెడ్డి గురించి. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపల్లి గ్రామానికి సంబంధించిన అటవీ ప్రాంతంలో అడవి మధ్యలో సర్వే నెంబర్ 295, 296కి సంబంధించిన ఒక 27 ఎకరాల 69 సెంట్ల పట్టాభూమి ఉంది. దశాబ్దాల తరబడి రెవెన్యూ రికార్డ్స్లో అడవి మధ్యలో ఆ 2 సర్వే నెంబర్ల పట్టాభూమి ఎలా ఉండగలిగిందో తెలియదు, కానీ ఆ 2 నెంబర్లు పట్టాభూములు, మిగిలిందంతా చుట్టుపక్కల ప్రాంతం అంతా అడవి భూమి. మనకి అంటే ఏ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ ఎంత అనేది ప్రామాణికంగా మనం తీసుకునేది ఎఫ్ఎంబి రికార్డ్ అంటాం, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటారు. ప్రతి గ్రామానికి ఒక విలేజ్ మ్యాప్ ఉంటుంది. ఆ విలేజ్లో ఏ సర్వే నెంబర్లు ఉన్నాయనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఏ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ అనేది కూడా ఆ ఎఫ్ఎంబిలోనే ఉంటుంది. సహజంగా ఉండే ప్రక్రియ ఏంటి అంటే, ఒక సర్వే నెంబర్ మొత్తం ఒకే రైతు యజమానిగా ఉండాలని ఏం లేదు, కంపల్షన్ ఏం లేదు. ఆ సర్వే నెంబరు 3-4 రైతులు యజమానులుగా కూడా ఉండొచ్చు. ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాల భూమి ఉంది అంటే 2 ఎకరాలు ఒక అతని చేతిలో ఉండొచ్చు, 3 ఎకరాలు ఇంకొక అతని చేతిలో ఉండొచ్చు. అట్లా 4-5 యజమానులు కూడా ఉండొచ్చు ఆ పర్టికులర్ సర్వే నెంబర్లో. దాన్ని అప్పుడు ఏం చేస్తారంటే సర్వే నెంబర్ని బైఫర్కేట్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు ఈ పర్టికులర్ సర్వే నెంబర్లో వచ్చేప్పటికి సర్వే నెంబర్ 295, సర్వే నెంబర్ 296 ఆఫ్ మంగళంపల్లి విలేజ్, పులిచెర్ల మండలం. ఈ సర్వే నెంబర్లు 295 సర్వే నెంబర్లో 17 ఎకరాల 69 సెంట్లు, సర్వే నెంబర్ 296లో 6 ఎకరాలు ఉంది, 23 ఎకరాల 69 సెంట్లు మొత్తం ఎక్స్టెంట్. అయితే ఇక్కడ ఎంతమంది యజమానులు ఉన్నా కానీ ఆ ఎక్స్టెంట్ మారదు. అంటే ఒక పార్సిల్ 2 ఎకరాలు, ఒక పార్సిల్ 3 ఎకరాలు, ఇట్లా డిఫరెంట్ యజమానులు ఉన్నా కూడా ఆ టోటల్ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ 17 ఎకరాల 69 సెంట్లు ఏదైతే ఉందో అది యాస్టీస్గానే మ్యాచ్ అవ్వాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది, సర్వే నెంబర్ ఎక్స్టెంట్ అంతే, కానీ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు అవే సర్వే నెంబర్లని 45 ఎకరాలుగా నమోదు చేశారు. ఎలా పాసిబుల్ అది? మనం చిన్నప్పుడు లోహాలు వ్యాకోచిస్తాయి, సంకోచిస్తాయి అని చదువుకునేవాళ్ళం. గాలి వ్యాకోచిస్తుంది, సంకోచిస్తుంది అని చెప్పి చదువుకునేవాళ్ళం. ఘనీభవిస్తుంది అని కూడా చదువుకునేవాళ్ళం మనం. మరి ఇక్కడ భూమి లావాదేవీ జరుగుతుండేటప్పటికీ, ఆ లావాదేవీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబ సభ్యులకు జరుగుతుండేటప్పటికీ భూమికి కూడా భయం వేసి వ్యాకోచించిందా? ఎక్స్టెంట్ పెరిగిందా? అదే కదా. తర్వాత దీన్ని ఈ రిజిస్టర్ అయిన భూమిని
10-1 అడంగల్లో ఎంటర్ చేశారు. అడంగల్లో ఎంటర్ చేసేటప్పటికి 75 ఎకరాలకు వెళ్ళింది. అప్పుడు ఇంకా వ్యాకోచించింది, ఇంకా వ్యాకొచ్చింది, పెరిగిపోయింది. అయితే ఇప్పుడు అనుమానం ఏంటి అంటే అసలు అనుభవంలో ఉంది 100 ఎకరాల దాకా ఉంటుంది అని. అబ్బో, ఇంకా ఇంకా వ్యాకోచం పెరిగిపోతుందని కదా. అంటే ఇక్కడ మనం గ్రామాల నుంచి వచ్చాం కదా, గ్రామాల్లో కొంతమందిని లెక్కలు సరిగా చెప్పలేని వాళ్ళని గురించి అవహేళన చేస్తా మన స్కూల్లో లెక్కల టీచర్లు కూడా కొంతమందిని, అరే ఈడు పండితుడురా, ఈడు మంచం కోళ్ళులాగా పంచపాండవులు ముగ్గురు అని 2 ఏళ్ళు చూపించాడు రా అంటారు. మంచం కోళ్ళు ఎన్ని ఉంటాయి? 4. పంచపాండవులు 5. ముగ్గురు అంటే దేనికి మ్యాచ్ అవ్వదు, కానీ చూపించేప్పుడేమో 2 ఏళ్ళు చూపించి ఏ మాటకి పొంతం లేదు. ఇక్కడ కూడా ఎఫ్ఎంబి రికార్డు ప్రకారం ఆ 2 సర్వే నెంబర్లు 23 ఎకరాల 69 సెంట్లు. అవును. సేల్డీడ్ 45 ఎకరాలకు జరిగింది. అవును. అడంగల్లో 75 ఎకరాలకు వచ్చింది. అనుభవంలో 100 ఎకరాల దాకా ఉందంట. ఇంకొక విచిత్రం ఉంది దీంట్లో. ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్తో మ్యాచ్ చేస్తే ఈ పర్టికులర్ సర్వే నెంబర్లు వేరే ప్రాంతంలో చూపిస్తున్నాయంట. అబ్బో, ఊరికి దగ్గరలో. ఇప్పుడు అనుభవంలో ఉన్న భూమి ఏమో ఊరి నుంచి దూరంగా ఉంది. అంటే ఈ సర్వే నెంబర్లు మెన్షన్ చేస్తూ వేరే ప్రాంతంలో అక్కడ మొత్తంగా, అంటే సహజంగా ఏమంటాం మనం, కొట్టుడు గోలి అంటూ ఉంటే గోలీలాట్లో మొత్తం కొట్టొచ్చు అంటారు. ఇక్కడ ఈ సర్వే నెంబర్లు పట్టాభూమి ఉందనే దాన్ని ఆధారం చేసుకొని మొత్తం అడవిని కొట్టేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. అంటే అసలు సిసలు సర్వే నెంబరును కూడా అక్కడ ఆ ప్రాంతంలో లేకుండా మొత్తానికి మొత్తం అడవే. డాక్యుమెంట్ ఏమో ఇక్కడెక్కడో దూరంగా ఉన్న సర్వే నెంబర్ చూపిస్తా. సేమ్ టు సేమ్ ఇన్సిడెంట్ ఈ మధ్య ఒకటి విన్నాం మనం, ఇదే వైసీపీ గన్లు. అవును. జోగి రమేష్ ఒక సేలీడ్ ఎగ్జిక్యూట్ చేసుకున్నాడు. తర్వాత కరెక్షన్ డీడ్ పెట్టి పక్కనున్న అగ్రిగోల్డ్ ఆస్తి ఇది ఆ సర్వే నెంబర్ కొట్టేశాడు. దీన్ని అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నాడు. కాకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకా అమ్ముకొని సొమ్ము చేసుకోవాలా, చుట్టూ ఫెన్సింగ్లు చేసుకొని రోడ్లు వేసుకొని మంచి భవనం కట్టుకొని, పైగా నిన్న చెప్తున్నాడు ఆయన అంతోటి భవనం అక్కడ పనిచేసే వర్కర్ల కోసం కట్టాడంట. ఇంద్రభవనంలా ఉంది అది కూడా. మరి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎంత బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నాడు. ఇతనే కదా, ఇతను మంత్రిగా కొనసాగుతున్న రోజుల్లోనే కదా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన సందర్భంగా ఆయన అరెస్టు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఆయన నియోజకవర్గానికి సంఘీభావంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 5-6 కుర్రాళ్ళు సైకిల్ యాత్ర చేసుకుంటా శ్రీకాకుళం నుంచి కుప్పం పర్యటనకు వెళ్తున్న సందర్భంగా ఇతని నియోజకవర్గంలో వాడు రోడ్డు పక్కన సైకిల్ లాక్కొని టీలు తాగుతుంటే వీళ్ళ అంచర్లు వచ్చి, ఎవడరా మీరు సైకిళ్ళకి తెలుగుదేశం జెండాలు కట్టుకొని పొంగనూరు నియోజకవర్గంలోకి వస్తారా, మీరు పసుపు చొక్కాలు వేసుకొని పొంగనూరు నియోజకవర్గంలోకి వస్తారా అని చెప్పని నడి రోడ్లో వాళ్ళని బట్టలు ఇప్పించి వాళ్ళ సైకిల్ కొన్న జెండాలు బీకిచ్చి కిందేసి తొక్కిచ్చింది ఇతని ఆధ్వర్యంలోనే కదా. ఖచ్చితంగా. అవును. ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చెప్పాలి అని అంటే అతని ఉల్లంఘనలు, ఆక్రమణలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు వీటి గురించి చెప్పాలి అని అంటే పెద్ద గ్రంథాలే రాయాలి. ఇతని మీద ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఒక ఎలక్షన్ పిటిషన్ ఫైల్ అయ్యింది. అవును. ఇతను మొన్న ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన నామినేషన్లో ఇతని భార్య పేరిట ఉన్న 142 ఆస్తుల్ని మెన్షన్ చేయలేదు అని చెప్పని ఇతని మీద ఓడిపోయిన బీసీవై పార్టీ అధ్యక్షుడు అభ్యర్థి రామచంద్ర యాదవ్ గారు అక్కడ విచిత్రం ఏంటంటే కోయిన్సిడెన్స్, నెగ్గిన అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన మీద ఓడిపోయిన తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి, ఇంకొక ఓడిపోయిన అభ్యర్థి రామచంద్ర యాదవ్. రామచంద్రులు మొత్తం అక్కడే ఉన్నారు. ఇప్పుడు గెలిచిన రామచంద్రారెడ్డి మీద ఓడిన రామచంద్ర యాదవ్ గారు కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే హైకోర్టు ఇతను డిస్క్వాలిఫై చేస్తే ఎమ్మెల్యేగా అయ్యేది ఇంకో రామచంద్రారెడ్డి కదా, అతను కూడా ఇంప్లీడ్ కమ్మన్నారు కేసులో. ఏదైనా 142 ఆస్తులు మెన్షనే చేయలేదంటే అంటే ఇంకా ఎన్ని వందలు మెన్షన్ చేస్తుంటారో.
ఎన్ని వందల ఆస్తులకు అధిపతి ఆయన. నేను నా వీడియోలో కూడా వాటినన్నిటిని వివరిస్తూ సగం చదివిన తర్వాత అప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయి ఇక వల్ల కాక వదిలేసి ఇలా పెట్టుకుంటూ పోతే చాలా ఉన్నాయండి, కావాలంటే గూగుల్ లింక్ ఇస్తాను, నేను డ్రైవ్లో పెట్టిస్తాను, కావాలని మీరు పరిశీలించుకోండి అని చెప్పేసి చెప్పాల్సి వచ్చింది. అన్నీ చదువుతున్న కొద్ది వస్తూనే ఉన్నాయి. ఇంకా లోతుకెళ్తే ఇతను అటవీ అండ్ మైనింగ్ మినిస్టర్. అవును, మైనింగ్ మినిస్టర్కి ఇతను కొనసాగుతున్న సందర్భంలో కుప్పం నియోజకవర్గానికి దాదాపుగా అప్పటికి 7 సార్లుగా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో ఆయనే ద్రవిడ యూనివర్సిటీ పెట్టించారు. ఆ ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో కాంపౌండ్ వాళ్ళ లోపల అక్రమ గ్రానైట్ క్వారింగ్ చేయించాడు ఈయన యూనివర్సిటీ లోపల. మనం ఎక్కడా వినాం ఇట్లాంటి బరితెగింపు పరాకాష్ట. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన సందర్భంగా వాళ్ళ శ్రేణులు సార్ ఇట్లా యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ జరుగుతుంది సార్ అని చెప్తే ఈయన యూనివర్సిటీ ప్రెమిసెస్లో గ్రానైట్ క్వారింగ్ వెళ్దాం పదండి అని చెప్పని శ్రేణులు తీసుకొని వెళ్తే ఈయన చూసి పారిపోయారు వాళ్ళు. మనకు అది టీవీలో చూసాం మనం పారిపోతున్నది, ఈయన అక్కడికి వెళ్తారు తీరు ఇవన్నీ కూడా. అంటే అటవీ మైనింగ్ మినిస్టర్గా ఉండి రాష్ట్రంలో కనపడ్డ ప్రతి ప్రకృతి వనరుని, ప్రతి అటవీ భూమిని ఎంత బాహటంగా దోచాడు అంటానికి ఇప్పుడు ఈ మంగళపల్లి ఇష్యూ బయటకు వచ్చింది. ఇతని అనుచరులు, ఇతని ఆగడాల కారణంగానే మనం గతంలో చూసాం. ఇప్పుడు తిరుపతి కలెక్టర్గా ఉన్న వెంకటేష్ అని ఆయన జాయింట్ కలెక్టర్గా ఉండి 980 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీకి కట్టబెట్టాడు అని చెప్పని చాలా తీవ్రమైన ఆరోపణలు రావడం జరిగింది. అదే సందర్భంలో మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ రికార్డ్ రూము దహనం కూడా ఈయన అండదండలతోటే జరిగింది అని చెప్పని ఈయన ముఖ్య అనుచరుడు ఆ మాధవరెడ్డి అని అతను అప్పటి నుంచి ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో నిన్న ఎప్పుడైతే ఈనాడు పత్రిక పూర్తి సాక్ష్యాధారాలతో, నేను ఇందాకే చెప్పినట్టుగా శాటిలైట్ ఇమేజ్ ప్రకారం ఈ సర్వే నెంబర్లు ఉన్న ప్రాంతం, ఇప్పుడు యాక్చువల్గా సర్వే నెంబర్లు చూపిస్తున్న ప్రాంతం, అంటే ఎఫ్ఎంబిలో ఎన్ని ఎకరాలను ఉంది, రిజిస్ట్రేషను ఎన్ని ఎకరాలకు జరిగింది, అడంగల్లో ఎన్ని ఎకరాలు జరిగింది, పూర్తి సాక్ష్యాధారాలతో ఎప్పుడైతే పేపర్లో వచ్చిందో ప్రభుత్వంలో కూడా చాలా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇది నిన్నంతా. కానీ దీని మీద ప్రెస్ మీట్ పెట్టి అప్పట్లో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం వెనుక నేనున్నానన్నారు, నేను పరువు నష్టం వేశాను, ఇప్పుడు ఇది అంటున్నారు, దీని మీద వేస్తాను అని చెప్పేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న లెక్కలేనితనంగా మాట్లాడాడు కదా. ఇప్పుడు ఈ మేకపోతు గాంభీర్యాలకి ఏం కానీ ఇంతకన్నా ఆర్భాటపు విర్రవీగుళ్ళు వీగినాళ్లే చట్టం ముందుకు వచ్చేటప్పటికి పిల్లుల్లాగా మారిపోయారు. ఇతని గురించి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచార సందర్భంగా ఏం చెప్పాడు, చిత్తూరు డీసీసీ పదవి నాకు ఇవ్వమని చెప్పని 2 సార్లు నా కాళ్ళు పుచ్చుకున్నాడు అని చెప్పని బహిరంగ సభలో చెప్పాడు. కాళ్ళు పుచ్చుకోలేదు అని చెప్పని అతను చెప్పదలుచుకుంటే నేను కాణిపాకంలో ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉన్నా, అతను కూడా రమ్మని సవాలు విసిరాడు. ఒక జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం కాళ్ళు పుచ్చుకున్నాడు. ఇవాళ ఈ సవాళ్ళు, ఈ మీసాలు దువ్వుడు, ఇట్లాంటి ఆర్భాటపు ప్రచారాలన్నీ చాలా చూసాం మనం. కాబట్టి ఏంటంటే పరిస్థితులు అనుకరించినప్పుడు, వ్యవస్థలు చేతిలో ఉన్నప్పుడు, అధికారం అండగా నిలబడినప్పుడు మా అంతటి వీరులు లేరని విర్రవీగినాళ్ళు పరిస్థితులు ప్రకోపించిన రోజు కలుగుల్లో దాక్కున్నాళ్ళని కూడా చాలామందిని చూసాం మనం. కాబట్టి ఇవాళ ఇటువంటి ఈ మేకపోతు గాంభీర్యాలకి ప్రభుత్వం తలొగ్గాల్సిన అవసరం లేదు, తల వంచదు కూడా. ఇవాళ ప్రభుత్వం నిన్న చిత్తూరు కలెక్టరు, చిత్తూరు ఎస్పీ, అనంతపూర్ రేంజి ఫారెస్ట్ కన్జర్వేటర్ ఈ ముగ్గురితోటి ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి వాస్తవాలు నిర్ధారణ చేయమని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. నిన్న ఉదయం ఎప్పుడైతే పేపర్లో ఈ వార్త వచ్చిందో ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు ఆ పులిచెర్ల ఎంఆర్ఓ గారిని సమన్ చేయడం, ఎంఆర్ఓ గారు మొత్తం కంప్లీట్ రికార్డుతోటి కలెక్టర్ గారిని కలవటం, వాళ్ళకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారమే ఇతను రికార్డ్స్ ట్యాంపర్ చేసినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది. కాబట్టి ఈ అంశంలో రెడ్ హ్యాండెడ్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొరికాడు. అటవీ మంత్రిగా ఉండి అటవీ భూముల్ని ఆక్రమించి ఇవాళ 23 ఎకరాల 69 సెంట్లున్న పట్టాభూముల స్థానంలో దాదాపు 100 ఎకరాలు అతను అనుభవిస్తూ ఉన్నాడు. అతను పూర్తి స్థాయిలో అటవీ చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ఇది అధికారికంగా నిర్ధారణ అయింది అని అంటే ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేసి ఆ కేసు ప్రాసిక్యూట్ చేస్తూ ఇతని కొడుకుని, ఎందుకంటే అక్కడ ఒక ఫ్యామిలీ ప్యాకేజ్, వీళ్ళ కొడుకు ఎంపీ, ఈయన వీళ్ళ తమ్ముడు 2 ఎమ్మెల్యేలు.
వీళ్ళిద్దరిని వాళ్ళ పదం నుంచి కూడా డిస్క్వాలిఫై చేయాలని చెప్పని ఇమ్మీడియట్గా ప్రభుత్వ పరంగా స్పీకర్ కార్యాలయాలకి నోటు కూడా పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పు కనుక నిర్ధారణ జరిగింది అని అంటే ఇమ్మీడియట్గా కేసులు నమోదు చేసి విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది, అరెస్ట్ చేయాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతని మీద నమోదైన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా 142 ఆస్తులకు సంబంధించి నిర్ధారణ చేసుకొని ప్రభుత్వ పరంగా కూడా ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇతనిని శాశ్వతంగా అతని ఎమ్మెల్యే పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా మనం మరో అంశం చూస్తే సార్, ఇక్కడ దావోస్ పర్యటన తర్వాత సరే విమర్శలు ఎంఓయూలు చేసుకోలేదు అది ఇది అని చెప్పేసి విమర్శలు ఒక పక్క వస్తుంటే, విచిత్రంగా తెలంగాణ మంత్రి దొద్దిల్ల శ్రీధర్ బాబు మాత్రం పొగడ్తల వర్షం కురిపించారు. వీళ్ళ స్ట్రాటజీ కానీ వీళ్ళు ఇది కానీ హైదరాబాద్ని డిస్టర్బ్ చేయకుండా అభివృద్ధికి పెట్టుబడుల కోసం మంచి విజన్తో పెడుతున్నారని చెప్పేసి ఒక కామెంట్. ఇటు బీఆర్ఎస్ చూస్తుంటే మాత్రం హరీష్ రావు వంటి వాళ్ళు అసలు గోదావరి పన్ను అనుసంధానం మీద పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. ఈ రెండు అంశాలను అలా చూస్తారు మీరు? ఇక్కడ 2 రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన రోజు అన్ని రాజకీయ పక్షాలు చెప్పింది ఏంటి అంటే ప్రాంతాలుగా విడివడిన ప్రజలుగా కలిసి ఉందాం. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడివడవచ్చు, కానీ ప్రజల మధ్య విద్వేషాలు పెంచే ఆస్కారం రాజకీయాలు కలిగకూడదు. ఈ విభజన అనేది ప్రజల మధ్య విద్వేషాలు పెంచే స్థాయిలో ఉండకూడదు. ప్రజలు సమూహాలు ఎప్పుడూ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఉండాలి. ఇరు రాష్ట్రాలు కూడా ఒకరి క్షేమాన్ని ఒకరు కాంక్షిస్తూ ఒకరి అభివృద్ధికి రెండో వారు తోడ్పాటును అందిస్తూ కలిసిమెలిసి సాగుదామని చెప్పని చెప్పుకున్నారు. ఇక్కడ గమనించుకుంటే తెలంగాణ ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు చెప్పిన దాని ప్రకారం ఆయనే ధృవీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన రాష్ట్ర అభివృద్ధి పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. తన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించటం లక్ష్యంగా ఆయన చాలా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. ఆ రాష్ట్రానికి ప్రకృతి వనరుల పరంగా చాలా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. వీటన్నిటికీ తోడు చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ, ఆయనకున్న అనుభవము, కాంటాక్ట్స్ ఆ రాష్ట్రానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ పెట్టుబడుల సాధనలో మెటీరియలైజ్ అయితే మేం కూడా తేలిపోతాం, మీడియా మమ్మల్ని కూడా తక్కువ చేసి మాట్లాడటానికి ఆస్కారం ఉంది అంటే ఇక్కడ ఏంటి అర్థం? ఒక పక్క 1,30,40,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఎంఓఈలు చేసుకుంది అని చెప్పని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో శ్రీధర్ బాబు గారు ఇంకో మాట ఏమన్నారు, వాళ్ళు అక్కడ చాలా ఎంఓఈలు చేసుకున్నారు, మీరు చేసుకున్న ఎంఓఈల గురించి ఎందుకని మీడియాకి ప్రకటన విడుదల చేయటం లేదు అని చెప్పని నేను లోకేష్తో ప్రస్తావించాను. మేము మా ప్రకటన రాష్ట్రంలోనే చేస్తామన్నా, మేము ఇక్కడ చేయము అని చెప్పని లోకేష్ చెప్పారు. వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అనవసరపు ప్రచార ఆర్భాటానికన్నా కూడా సంస్థలు గ్రౌండింగ్ అవ్వడానికి ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే ఏంటి అర్థం? అక్కడ చాలా ప్రాక్టికల్గా అనవసరపు ప్రచారం కల్పించి పలానా సంస్థ పలానా రాష్ట్రానికి వెళ్తుంది అని నలుగురు దృష్టిలో పడి, మనకు ఒక సామెత ఉంది కదా, నరుడి దృష్టికి నల్లరాళ్ళైనా బొగులుతాయి అని చెప్పని. సంస్థ గ్రౌండింగ్ అయితే నలుగురికి ఎటు తెలుస్తుంది. గ్రౌండింగ్ అయ్యే సందర్భంలో ఎవరైనా ప్రకటించుకుంటారు, సహజం అది. ఇక్కడ మనం కొన్ని చూస్తుంటాం. అంటే ఏదైనా ఒక పెళ్లి సంబంధం గురించి ప్రస్తావన వస్తే సంబంధం ఖరారు అయిపోయేదాకా ఇరుపక్షాలు కూడా కొంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాయి. ఖరారైనాక ఎటు 10 మందిని పిలిచే పెళ్లి చేస్తారు కదా, అందరికీ చెప్తారు పలానాళ్ళతో మాకు పలానాళ్ళకి సంబంధం కుదిరింది అని చెప్పాను. అలాగే ఇవాళ పెట్టుబడుల సాధన కూడా రాష్ట్రాల మధ్య ఒక ఆరోగ్యకర పోటీ నడుస్తూ ఉన్నప్పుడు, దేశాలు పోటీ పడుతూ ఉన్నప్పుడు, అది ప్రపంచ పెట్టుబడిదారుల వేదిక అయినప్పుడు అక్కడ ఉన్న పోటీ తట్టుకొని ఒక రాష్ట్రానికి ఒక పెట్టుబడి సాధించే క్రమంలో ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అదే అంశాన్ని శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. అంటే ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని డిస్టర్బ్ చేసే ఆలోచనలు లేరు,
ఆయన చాలా బ్రాడ్ మెంటాలిటీతో ఉన్నారు, అంటే చాలా విశాల దృక్పథంతో ఉన్నారు. తన రాష్ట్ర అభివృద్ధి గురించి, తన రాష్ట్రానికి ఉన్న వనరుల గురించి, తమ ప్రభుత్వ పాలసీస్ గురించి, తమకున్న హ్యూమన్ రిసోర్సెస్ గురించి, వీటి గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు తప్ప హైదరాబాద్ కన్నా మా దగ్గర మెరుగైన అవకాశాలు ఉన్నాయనో, బెంగళూరు కన్నా చెన్నై కన్నా మీకు మరింత మెరుగైన వెసులుబాట్లు కల్పిస్తామనో, మమ్మల్ని తక్కువ చేసి చెప్పి లేదు. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకున్న విస్తృత పరిచయాల దృష్ట్యా, ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పున్న చాలామంది వ్యక్తిగతంగా ఆయనకున్న పరిచయాల దృష్ట్యా వాళ్ళని డిస్టర్బ్ చేసి ఆంధ్ర ప్రాంతానికి తరలించే ఆలోచనలు ఆయన లేరు. హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నారు అని చెప్పని తెలంగాణ మంత్రి చెప్తా ఉన్నారు. ఆయనతో పాటు పార్టిసిపేట్ చేసి, అంటే అంతకుముందు రెండు వైరి పక్షాలకు సంబంధించిన రాజకీయ నాయకులుగా చంద్రబాబు నాయుడు గారి పట్ల వేరే పర్సెప్షన్ ఉంటే ఉండొచ్చు శ్రీధర్ బాబు గారికి. కానీ ఇప్పుడు సమీపంగా పరిశీలించిన తర్వాత మనకేం చెప్తారు, దూరపు కొండలు నునుపు అంటారు. దగ్గరగా వచ్చిన తర్వాత యథార్థం ఏంటనేది ఒక దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తుంది. దూరంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్ల పిక్చరైజేషన్ వేరుగా జరిగి ఉండొచ్చు. సమీపంగా గ్రౌండ్ జీరోలో చూసినప్పుడు అక్కడ పోటీదారులుగా పెట్టుబడిని ఆయా రాష్ట్రాలకు ఆకర్షించడానికి ఇరు ప్రభుత్వాలు అక్కడ పోటీదారులుగా పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఎవరు ఏ విధంగా వ్యవహరించారు అనేది అసలు సిసలు వ్యక్తిత్వాన్ని, వాళ్ళ నైజాన్ని బయటపెడతాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఆయన ఆ రోజున నాకు 2 రాష్ట్రాలు 2 కళ్ళు అని అంటే ఓ పెద్ద విమర్శించారు. అదేదో ఒక బూతు పదం అన్నట్టుగా చిత్రీకరించారు. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రాంతం ఆదరించింది, బలమైన నాయకత్వం ఉంది. ఆయన ఆంధ్ర ప్రాంతంలో పుట్టి పెరిగారు కాబట్టి అని చెప్పని, వాళ్ళ రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి అని చెప్పని తెలంగాణ ప్రాంతంతో నాకు అనుబంధం లేదు, ఇక్కడ శ్రేణులతో నాకు సంబంధం లేదు, ఇక్కడ ప్రజలతో నాకు అటాచ్మెంట్ లేదని చెప్పని చెప్పాలనుకున్నారా? ఆయన ఆ రోజు నాకు 2 ప్రాంతాలు 2 కళ్ళు అని చెప్పింది అక్షర సత్యమని వాళ్ళ నిర్ధారణ అవుతూ ఉంది. ఆ నిర్ధారణ చేసింది ఆంధ్ర ప్రాంతం మంత్రులు కాదు, తెలంగాణ ప్రాంత మంత్రి, ఆయనతో పాటు కలిసి సెయిల్ అయిన మంత్రి. ఆయన వాళ్ళు ధృవీకరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఇది అని చెప్పని సమాజానికి గతంలో అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ గారు చెప్పారు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ గారు చెప్పారు. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓటమి తర్వాత ఆ రోజు ఆయన పని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకుల్ని వారిస్తూ సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఏంటనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. మరొక్కసారి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి ద్వారా ఆయన వ్యక్తిత్వం ఇది అనేది ఒక ఎండార్స్మెంట్ ఇచ్చినట్టయింది. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ వైఖరి కూడా చర్చనీయాంశంగా మారుతుంది. బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్న హరీష్ రావు గారు, మాజీ ఇరిగేషన్ మంత్రి, ఈ మధ్యకాలంలో పదే ఒక వివాదాన్ని తలకెత్తుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టు టేకప్ చేయటం అనేది తెలంగాణకు నష్టం అని చెప్పని మాట్లాడుతున్నారు ఆయన. అయితే ఇక్కడ ఉమ్మడి నదీ జలాల పంపకం, ఒకవేళ 2 రాష్ట్రాల మధ్య వివాదాలు ఉంటే ఆ వివాదాలు పరిష్కరించుకోకుండా ఒక రాష్ట్రం ఏకపక్షంగా, అంటే రెండో రాష్ట్రాన్ని ఓవర్లాప్ చేస్తూ వీళ్ళ మాటని వీళ్ళ అభ్యంతరాలని పరిగణలోకి తీసుకోకుండా రెండో రాష్ట్రం వీళ్ళ హక్కులను కూడా కాలరాస్తూ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మాకు నష్టం జరుగుతుందని చెప్పని గొంతెత్తి మాట్లాడటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? గోదావరి నది మహారాష్ట్ర, తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టుద్ది. ఆంధ్రప్రదేశ్ నుంచి సముద్రంలోకి వెళ్ళిపోవటమే, మళ్ళీ వెనక్కి తెలంగాణకు రావు. తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన తర్వాత గోదావరి నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నదిలో ఉన్న మిగులు జలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కొరత ఎదుర్కొంటున్న మిగిలిన ప్రాంతాలకి తరలించాలి అని చెప్పని ఆలోచన చేస్తే దానివల్ల తెలంగాణకి ఎక్కడ నష్టం, ఏ విధంగా నష్టం? వాళ్ళకి ఆ ప్రభుత్వం ప్రయత్నం చేసుకుంటే ఆ రాష్ట్రంలో నీళ్లు లేని ప్రాంతానికి నీళ్లు సమకూరతాయేమో,
ఆ ప్రాంతం అక్కడ ప్రజలు ఆ నీటి కష్టాల నుంచి బయటపడతారేమో, కానీ తెలంగాణకి ఏ విధంగా నష్టం అది? అంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంటే ఓర్చుకోలేక, లేకపోతే ఇప్పుడు తెలంగాణలో ఓడిపోయి ఉన్నాం కాబట్టి నిన్నటిదాకా రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామని చెప్పని పెద్ద మనిషి కబుర్లు చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరొక్కసారి ఈ సంకుచిత ప్రాంతీయతత్వాన్ని లేపే ప్రయత్నం చేస్తున్నారా? అసలు వీళ్ళే కదా గతంలో స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కేసీఆర్, బేసిన్లు లేవు, బేషజాలు లేవు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా నీళ్లు తెచ్చిపోదాం, సస్యశ్యామలం చేసుకుందాం అని చెప్పేసి అంటాం. ఆంధ్రప్రదేశ్ వాటాని, ఆంధ్రప్రదేశ్ నీళ్ళని తెలంగాణ భూభాగం గుండా శ్రీశైలానికి తీసుకుపోదాం అంటాం. కేసీఆర్ ఎంతో గొప్పతనంతో పెద్ద మనసుతో మ్యాగ్నానిమిటీ ప్రదర్శించాడని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం ఇవన్నీ మనం చూసాం కదా. అదే చెప్తున్నా. ఒకప్పుడేమో వాళ్ళ రాజకీయ అవసరాల రీత్యా రాజకీయంగా వాళ్ళు బలపడటం కోసం ప్రాంతీయవాదాన్ని తలకెత్తుకున్నారు. తర్వాత మాది జాతీయ దృక్పథం కలిగిన ప్రాంతీయ పార్టీ, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మేమే ప్రత్యామ్నాయం, మేము మా పార్టీని జాతీయ స్థాయికి విస్తరిస్తున్నాము అని చెప్పని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా రూపాంతరం చెందించారు. తర్వాత ఒరిస్సాలో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో కూడా శాఖలు ఏర్పాటు చేశారు. తప్పు కూడా పట్టాల్సిన అవసరం లేదు. కానీ మరి జాతీయ దృక్పథము, జాతీయ స్థాయి విశాల దృక్పథం ప్రదర్శించాల్సిన పార్టీ ఈ సంకుచిత వైఖరితోటే రాజకీయం కొనసాగిస్తుందా? నిజంగా తెలంగాణ ప్రాంతంలో నుంచి అంటే గోదావరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టకముందు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల అనుమతి, తెలంగాణ రాష్ట్ర అనుమతి లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ ఇక్కడి నుంచి కనుక దౌర్జన్యంగా నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తుంటే మాకు నష్టం జరుగుతుందని చెప్పని ప్రస్తావించవచ్చు. లేదు, నీ రాష్ట్రంలో కట్టుకుంటున్న ప్రాజెక్టులకి నీటి లభ్యత లేకుండా చేసి ఆంధ్ర ప్రాంతంలో తరలించుకుంటుంటే అభ్యంతరం. నీ రాష్ట్రం దాటి నీరు పల్లమెరుగు అని నీ రాష్ట్రాన్ని దాటి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సముద్రం పాలు కాబోతున్న నీళ్ళని కొంత వాటిని ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకొని వేరే ప్రాంతాలకి, నీరు లేని ప్రాంతాలకు తరలించుకుంటుంటే 100% ఇక్కడ బీఆర్ఎస్ పార్టీయా హరీష్ రావు గారి సంకుచితపు తత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు. ఇది 100% ఇందాక ప్రస్తావించిన ఈ మ్యాగ్నానిమిటీ, జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి ఇంట్లో కోడి కూర పెట్టి భోజనం పెట్టి కేసీఆర్ గారు దువ్వి ఆయన్ని పోలవరం నుంచి తెలంగాణ ప్రాంతంలో కూడా శ్రీశైలం రిజర్వాయర్లోకి నీళ్లు పంపు చేద్దాం, కృష్ణానదిలో నీటి కొరత ఉంది కాబట్టి ఈ నీటిని బేసిన్లు భేషజాలు లేకుండా తరలింపజేద్దామని చెప్పని ఆర్భాటపు ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు తన భూభాగంలో కూడా నీళ్లు తరలించుకోవడానికి ఒప్పుకున్న కేసీఆర్ గారు మ్యాగ్నానిమిటీది అని చెప్పని అసెంబ్లీలో ఆయన పొగిడి కోడికూర దెబ్బకి ఇప్పుడొచ్చి ఈ ప్రాంతంతో కూడా సంబంధం లేకుండా ఆ రాష్ట్ర పరిధి గుండానే వాళ్ళు నీళ్లు తరలించుకుంటుంటే అంటే ఇక్కడ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాంతంలో కొన్ని నదుల్లో వరదలు సంభవిస్తూ ఉన్నాయి, ఒక ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఈ వరదలు సంభవిస్తున్న నదీ జలాలని దుర్భిక్ష ప్రాంతాలకి తరలించాలి, జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం జరగాలి, ఇంటర్ స్టేటు కనెక్టివిటీ ఉండాలి అని చెప్పని మాట్లాడుకుంటున్నారు. జాతీయ విధానంగా దాన్ని టేకప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. వాస్తవంగా మహానది నుంచి గోదావరికి, గోదావరి నుంచి కావేరీకి అనుసంధానం చేయాలని ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ కావేరీ నది కొద్దిపాటి జలాల వివాదం ప్రతి సంవత్సరం కర్ణాటక తెలంగాణల మధ్య, కర్ణాటక తమిళనాడు మధ్య ఎంత వివాదాస్పదమవుతుందో చూస్తున్నాం మనం. అటువంటి పరిస్థితుల్లో దాన్ని నివారించడం కోసం నదుల అనుసంధానమే మార్గం అని చెప్పి అని ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇవాళ ఇంటర్ స్టేట్ వదిలే ఇంట్రా స్టేట్, విదిన్ ద స్టేట్ ఈ దుర్భిక్ష ప్రాంతాలు ఉన్నాయి, అక్కడికి తరలించుకుంటే మా రాష్ట్రంలోనే సముద్రం పాలవుతున్న నీళ్ళని, వివాదాలకు ఆస్కారం లేని జలాలని ఒకసారి తెలంగాణ దాటి చుక్క నీరు కిందకు వచ్చిన తర్వాత ఇక దాని మీద ఏ రాష్ట్రానికి క్లెయిమ్ లేదు.
ఎందుకంటే పైగా గోదావరి నది ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తర్వాత మరికొన్ని ఉపనదులు కూడా శబరి వంటి ఉపనదులు కూడా శబరి సీలేరు లాంటి నదులు కలుస్తాయి. దానికి వీళ్ళకి హక్కు ఉండదు కదా, డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోవడం నీళ్ళు అక్కడి నుంచి. అవును. ఇప్పుడు ప్రతిపాదిస్తున్న ఈ బనకచెర్ల రెగ్యులేటరు అక్కడి నుంచి పెన్నా అనుసంధానం కూడా మొత్తం నదీ జలాలను సద్వినియోగం చేయలేదు. అవును. ఓవరాల్గా 3000 టీఎంసీలు ఆన్ అండ్ యావరేజ్ సముద్రం పాలవుతా ఉంటే అందులో ఒక 200-300 టీఎంసీలైనా తరలించగలుగుతామని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే పోలవరం కాకుండా అంటే ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారేమో తెలంగాణ ప్రాంతాన్ని డిస్టర్బ్ చేయకుండా ఆంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారని తెలంగాణ మంత్రి చెప్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన హరీష్ రావు గారేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దాహార్తి తీర్చడం కోసం, అక్కడ కరువు క్షామాలు ఎదుర్కొంటున్న రాయలసీమ ప్రజలని కాపాడటం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రయత్నాన్ని తెలంగాణకి సంబంధం లేకున్నా దాని పట్ల విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషం జిమ్ముతున్న ఈ ప్రాసెస్ ట్రాప్లో పడిపోయి కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మేము కూడా ఇది పరిశీలిస్తున్నామంటున్నారు. సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి అయ్యా. ఆయన రాజకీయ సంకుచిత ప్రయత్నాలకి ఆంధ్ర ప్రాంతంలోకి వెళ్ళిపోయిన నీళ్ళని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే మనకు వచ్చే బాధ ఏంటి అని చెప్పని మొట్టమొదటిగా ఒకసారి ప్రభుత్వ పరంగా సూటిగా స్పష్టంగా ప్రశ్నించండి. ఏ విధంగా తెలంగాణకు నష్టం జరుగుతుందో వివరించి చెప్పమనండి. తెలంగాణ ప్రాంత నీళ్ళని ఏమైనా తరలించుకుంటున్నారా అని చెప్పని అడగండి. ఇప్పుడు ఇవాళ కృష్ణానదీ జలాల పంపిణీ విషయం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఉంది. రేపు అంతిమంగా ఏ తీర్పు వస్తుందో, తీర్పుకి ఏ విధంగా రాష్ట్రాలు కట్టుబడాలో అది వేరే ఇష్యూ. ఇప్పుడు అది నడుస్తుంది కాబట్టి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా ఏ ప్రయత్నాలు చేయకూడదని చెప్పనే సంకుచితపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తిరిగి గల్లీ స్థాయికి వాళ్ళకు వాళ్ళే చేర్చుకుంటున్నారు.